ఏసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా ఇర్మియా గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం నిమిత్తం సహకారం ఇస్తున్న కుటుంబం చాణక్యపురి కాలనీ ఏలూరు నివాసితులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారాన్ని ఇస్తున్నారు. ప్రభువు ఈ కుటుంబాన్ని దీవించినట్లు ప్రార్థిద్దాం. ఈ కుటుంబ యజమానురాలు వారి యొక్క కుమార్తె దీవించబడాలని నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి మాసం నమ్మకంగా ఈ కుటుంబం సహకారం ఇస్తున్నారు. దేవుడు వీరిని దీవించినట్లు ప్రార్థించండి. ఈ మాసం అంతం వరకు సహకారులు కావాలి, దయతో ప్రార్థించండి. ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. వాక్యము వింటున్న బిడ్డలను దీవించండి. వాక్యోపదేశమునకు సహకారం ఇచ్చిన మీ దాసురాలు బిడ్డను మీరు ఆశీర్వదించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనము నుండి వాక్యాన్ని ధ్యానిద్దాం. గత రాత్రి 8వ వచనం దగ్గర ముగించాం. 9వ వచనంలో దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, అట్టి కార్యములు చేసిన వారిని నేను దండింపుకుంటానా? అటువంటి జనం మీద నా కోపం తీర్చుకొనకుండా ఉంటానా? ఇది యెహోవా వాక్కు. దేవుని యొక్క తీర్పులను గూర్చి మనం తెలుసుకోవాలి. చాలా జాగ్రత్తగా వినాలి. గాడ్స్ జడ్జిమెంట్ ఆన్ ద పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని ప్రజలపైన కూడా దేవుని యొక్క తీర్పు. న్యూ టెస్టిమెంట్ పీరియడ్లో మనం రక్షించబడిన వారంగా, సంఘంలో బిడ్డలంగా తీర్పు నుండి తప్పించుకున్నాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం, క్రీస్తు యేసు నందున్న వానికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసు నందు ఉన్నవానికి ఏ శిక్షా విధి లేదు. జస్టిఫికేషన్ బై ఫెయిత్, విశ్వాసము ద్వారా రక్షించబడుతున్న కృపచేత అనేది మనకు చెప్పబడింది. విశ్వాసి పాపం చేస్తే, విశ్వాసి పాపములో కొనసాగితే, విశ్వాసి పశ్చాత్తాపడక పాపంలో కొనసాగితే దేవుడు మౌనంగా ఉంటాడా? పోనీ దేవుడు ఆ వ్యక్తిని నరకానికి తోసేస్తాడా? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక విశ్వాసి పాపం చేస్తుంటే జస్టిఫికేషన్ బై ఫెయిత్ ప్రకారం దేవుడు ఆ వ్యక్తిని నరకానికి పంపడనేది వాక్యం చెబుతోంది. విశ్వాసి పాపం చేసినప్పుడు అల్టిమేట్ శాంక్టిఫికేషన్లో దేవుడు ఆ వ్యక్తిని పరిశుద్ధపరిచినప్పుడు సంపూర్ణునిగా తీర్చిదిద్దుతాడు. యేసుక్రీస్తు యొక్క రక్తమందు మానవ ప్రతి పాపానికి శిక్ష పడింది. అయితే అతని యొక్క భౌతిక జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుంది. గాడ్ మే కాల్ హిమ్ టు హిజ్ ఇటర్నల్ లైఫ్. దేవుడు అతనిని నిత్యత్వానికి పిలిచేస్తాడు. పనిష్మెంట్ ఉంది. ఇటర్నల్ హెల్ ఫైర్ అయితే లేదు, కానీ ఇష్టపూర్వకంగా పాపం చేసిన వాడు అతని యొక్క జీవితాన్ని కోల్పోతాడు. దేవుని సన్నిధి లేని పరిస్థితుల్లోనికి వెళ్తాడు. పశ్చాత్తాపడి మరలా దేవునితో తన యొక్క సహవాసాన్ని పునరుద్ధీకరించుకున్నవాడు దేవుని యొక్క క్షమాపణను బట్టి కలిగే ఆనందపు స్థితిని అనుభవించగలుగుతాడు. పాత నిబంధనలో సైతం దేవుని ప్రజలు వారి యొక్క పాపాన్ని బట్టి దేవునికి ఉగ్రత తెప్పించినప్పుడు వారి ఫిజికల్ లైఫ్స్
డీల్ చేయబడ్డాయి. వారి భౌతిక జీవితాలు చెరకెళ్ళాయి. వారి భౌతిక జీవితాల్లో దేవుడు ఉన్న స్థితికి దేవుడు లేని స్థితికి ఉన్న వ్యత్యాసం వారికి తెలుసు కనుక దేవునితో సహవాసం లేని స్థితిలో కలిగే భారభరిత జీవితాలు వారికి శిక్షగా అనుగ్రహించబడ్డాయి. కాబట్టి మనం వాక్యం ప్రకారం చూస్తున్నప్పుడు గాడ్స్ జడ్జిమెంట్, దేవుని యొక్క తీర్పు అవిశ్వాసుల మీద, విశ్వాసుల మీద కాదు. ఇటర్నల్ హెల్ ఫైర్ విషయంలో విశ్వాసి ఖచ్చితంగా తప్పించుకుంటున్నాడు. అయితే ఇష్టపూర్వకంగా పాపం చేసినప్పుడు దాని కాన్సిక్వెన్సెస్ విశ్వాసి తన జీవితంలో అనుభవిస్తున్నాడు. అది సహవాసములో దేవుని నుండి దూరానికి వెళ్ళుట వలన కలుగుతున్నటువంటి పరిస్థితులు. నీకు నీవే యెహోవాను విసర్జించి బాధను కలుగు చేసుకున్నావు అన్నప్పుడు ఫెలోషిప్ ఆఫ్ గాడ్, నాట్ ద రిలేషన్షిప్ ఆఫ్ గాడ్. దేవుని నుండి సంబంధంలో కాదు వాళ్ళు ఎడబాసింది, సహవాసంలో. మరలా వాళ్ళు తిరిగి పశ్చాత్తాపడుతున్నారు, సహవాసం కోరుకున్నారు. సంబంధ విషయంలో నిబంధన జరిగింది, నిబంధన తొలగేది కాదు. సంబంధం విషయంలో కారణం నిబంధన, సహవాసం విషయంలో కారణం పరిశుద్ధత, నీతి, న్యాయం, సత్యం. వాటిని తప్పినప్పుడు సహవాసం నుండి తొలగిపోతాం. అట్టి కార్యములు చేసిన వారిని నేను దండింపకుందునా? ఎటువంటి వాడైనా అవ్వచ్చు, ఖచ్చితంగా దండన పడుతోంది. భౌతికపరమైనటువంటి దేవుడు లేని పరిస్థితులను అతడు అనుభవించాల్సి వస్తుంది. ఈ క్లారిఫికేషన్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. కన్ఫ్యూజన్ ఉంటే మీరు నన్ను కార్యాలయంలో కలవండి, ఫోన్ చేసి అడగద్దు, డైరెక్ట్గా రండి. మనం కూర్చొని ఇంకా వివరంగా వాక్యాన్ని నేను అర్థమయ్యేట్టు జస్టిఫికేషన్ బై ఫెయిత్ను గురించి చెప్పగలుగుతాను. సోదరుడా, సోదరి, వాక్యాన్ని గ్రహించండి. విశ్వాసి కూడా పాపం చేస్తాడు. పాపం చేయడని బైబిల్ చెప్పలేదు. విశ్వాసి పాపం చేస్తే వ్యత్యాసం ఏంటి? విశ్వాసి పాపం చేస్తే పశ్చాత్తాపడతాడు. గొర్రెపిల్ల బురదలో పడితే బిగ్గరగా అరుస్తుంది, పందిపిల్ల బురదలో పడితే ఎంజాయ్ చేస్తుంది. విశ్వాసి పాపం చేసినప్పుడు కన్నీరు గార్చి పశ్చాత్తాపడి ఏడుస్తాడు, ప్రభువా క్షమించని. అవిశ్వాసి ఆ పాపంలో మరింత పాపంలో కూరుకోవటానికి ప్రయత్నిస్తాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్. అదే తేడా. బైబిల్ గ్రంథంలో భక్తుల జీవితాల్లో ప్రతివారు పాపం చేసినట్టే కనబడ్డారు. ఆఫ్టర్ దేర్ కాల్, దేవుడు వారిని పిలిచిన తరువాత, అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహాము జీవితంలో చాలా బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి కాబట్టి అబ్రహాము నరకానికి వెళ్తాడని చెప్పకూడదు. సోదరుడా, సోదరి, కవెనెంట్ విత్ గాడ్, ఫెయిత్ ఇన్ గాడ్, ట్రస్ట్ ఇన్ గాడ్, అది అతన్ని రక్షించింది. అర్థమవుతుందా? కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో కొందరికి డౌట్ వచ్చేస్తుంది, నేను పాపం చేశాను కదా, ఇక నా రక్షణ పోయిందా? దేవుడు రక్షణ ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్ముని అంతరంగంలో నివాసం ఉండేట్టు ఇస్తాడు. పరిశుద్ధాత్ముడు అతన్ని సరిచేస్తుంటాడు. విశ్వాసి పరిశుద్ధాత్ముని చేత సరిచేయబడుతుంటాడు, పశ్చాత్తాపడతాడు, ఒప్పింపు చేయబడతాడు, క్షమించబడతాడు. అవిశ్వాసికి ఆ భాగ్యం లేదు. పరిశుద్ధాత్మని సహాయం లేకుండా ఒకటి పాపేని గ్రహించలేడు అసలు. కనుక యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వానికి శాశ్వత నిత్య జీవం దొరుకుతుంది. అంతేగాని మరలా ఇవాళ రక్షించబడ్డాడు, రేపు అతను చేసిన పాపాన్ని బట్టి రక్షణ పోయింది అని అనుకుంటే మరలా మరోసారి రక్షించబడటం ఇట్లా ఎంతకాలం? అందుకనే శాశ్వతంగా దేవునితో యేసుక్రీస్తునందు దేవునికి కుమారులుగా దేవుడు స్వీకరించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని దేవుడు తనకు పిల్లలుగా ఆశీర్వదించాడు. రిలేషన్షిప్ విత్ గాడ్ త్రూ ద ఫెయిత్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తునందరి విశ్వాసము ద్వారా మన దేవుని పిల్లలు అవుతున్నారు. దత్తపుత్రాత్మను మనకు అనుగ్రహించాడు.
God has adopted us in Jesus Christ. It is the agreement. It is nothing but the covenant. ఈ యొక్క నిత్యత్వములోనికి మనలను దేవుడు ఆహ్వానించాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. కనుక యేసును అంగీకరించినందుకు క్షమించబడుతున్నాం. పాపం చేసినందుకు నరకానికి వెళ్ళాలి. పాపము చేసిన వారు యేసును అంగీకరించినందుకు దేవుడు వారిని జస్టిఫై చేస్తున్నాడు. కుమారుని యొక్క రక్తము కరుణాపీఠంగా ఉండటం వల్ల వాళ్ళు నిత్య జీవానికి వారసులుగా దేవుడి చేత ప్రకటించబడతారు. 32వ సంకీర్తన 1వ వచనంలో తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందిన నరుడు ధన్యుడు అని చెప్పాడు. నొందినవాడు, చేసుకున్నాడు కాదు. నొందినవాడు అంటే సంబడి డిడ్ దట్. ఎవరో చేశారు. ఎవరంటే దేవుడే. దేవుడు మానవుని పాపం కొరకు యేసుక్రీస్తునందు శిక్షను విధించాడు. దాన్ని అంగీకరించిన వారందరి శిక్ష రద్దు చేయబడింది. అదే కదా సువార్త. నమ్మినవాడు రక్షించబడినంటే అదే అర్థం. కాబట్టి నమ్మినవాడు పాపం చేస్తూ ఇష్టపూర్వకంగా పాపం చేస్తూ పోతుంటే అతని నమ్మకత్వాన్ని ఆలోచించాలి. అసలు అతడు నమ్మాడా? ఈజ్ హీ రియల్లీ సేవ్డ్? నిజంగా రక్షించబడిన వాడేనా? ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నాడు? కనుక కొందరు భ్రమపరుచు ఆత్మచేత భ్రమింపజేయబడి విశ్వాసులు అనుకుంటారు. కాదు, వాక్యము చేత జన్మించిన వారంగా ఉండాలి మనం. కనుక అట్టి అనుభవం తెలుసుకోదగను. కాబట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. దేవుడు శిక్షిస్తాడు. పాపము యొక్క కాన్సిక్వెన్సెస్ మనుషుల జీవితాల మీదకి వస్తాయి. దేవుడు దావీదును క్షమించాడు అతడు పాపం చేసినప్పుడు. అయినా దాని కాన్సిక్వెన్సెస్ లైఫ్ టైం అనుభవించారు అతని యొక్క సంతానం. కనుక అది దేవుని పనిష్మెంట్ అంటే విశ్వాసుల విషయంలో. దావీదును దేవుడు నరకానికి ఖచ్చితంగా పంపడు, అందులో సందేహం లేదు. కనుక దావీదు రక్షించబడిన తరువాత పాపం చేయలేదా అనంటే బైబిల్ చెబుతోంది పాపం చేశాడు. కానీ పశ్చాత్తాపడి సరి చేసుకున్నాడు, క్షమాపణ కోరుకున్నాడు, క్షమించబడ్డాడు. సోదరుడా, సోదరి, ఈ సత్యం మనం గ్రహించాలి. మోషే దేవుడు బండతో మాట్లాడమంటే బండను కొట్టాడు. అది పాపంగానే దేవుడు పరిగణించాడు. దానికి శిక్ష ఏమి నియమించాడు? పాలుతెరలు ప్రవహించే దేశంలో నువ్వు అడుగు పెట్టవు అన్నాడు. అంతేగాని పరలోకంలో అడుగు పెట్టవని అనలేదు. మోషే మరణించిన తర్వాత ప్రభు సన్నిధికి వెళ్ళాడంటానికి గొప్ప ఉదాహరణ బైబిల్లో మోషే ఏలియాలు రూపాంతర పర్వతం మీద యేసు ప్రభువుకి కనబట్టమే. అర్థమవుతుందా? కాబట్టి మోషే కూడా రక్షించబడిన తర్వాత ప్రజలు నడిపిస్తుండగా పాపం చేశాడు కదా, నరకానికి వెళ్తాడంటే. కనుక ఈ డిఫరెన్సియేషన్ తెలుసుకోవాలి. విశ్వాసికి ఎటువంటి తీర్పు ఉన్నది? విశ్వాసికి ఇటర్నల్ హెల్ ఫైర్ ఉన్నదా? లేదు. భూమి మీద అతడు దేవుని విడిచినందున ఖచ్చితమైన పనిష్మెంట్ పొందుతాడు. ఆ కాన్సిక్వెన్స్ అతనికి వస్తుంది. ఇవాళ నేను చెప్పిన వాక్యం కత్తి మీద సాము వంటిది. క్రిస్టియన్ డాక్ట్రిన్ నేను మాట్లాడింది. నాకు తెలుసు చాలామంది రకరకాల పజిల్డ్ క్వశ్చన్స్తో నిండిపోయి ఉంటారు. కాబట్టి నేను మనవి చేస్తున్నాను, యు ఆర్ జస్టిఫైడ్ బై ఫెయిత్. విశ్వాసము ద్వారా నీతిమంతులంగా తీర్చబడుతున్నాను, క్రియ ద్వారా కాదు. విశ్వాసము ద్వారా నీతిమంతులంగా తీర్చబడినప్పుడు ఇక నిత్యజీవమే. యేసుక్రీస్తు మన బదులు శిక్ష నొందినందున మనకు క్షమాపణ దొరుకుతోంది. ఇది దేవుని చేతనే, కృపచేతనే అనుగ్రహించబడింది. విశ్వాసం ద్వారా దీన్ని మనం అందుకుంటున్నాం. ఇప్పుడు నేను చెబుతున్నాను చూడండి, 9వ వచనం. అట్టి కార్యములను బట్టి నేను దండింపకుందునా? అట్టి కార్యమును చేసిన వారి మీద, జనము మీద నా కోపం తీర్చుకొనుకుందునా? యెహోవా వాక్కు. ఇశ్రాయేలీలందరినీ కట్టకట్టి చంపేసి అగ్నిగుండంలో వేసేయలేదు దేవుడు. శిక్షాకాలము ప్రకటించి 70 సంవత్సరాలు చెరక పంపించాడు. ఆ 70 సంవత్సరాల్లో మరలా వారిలో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. భారతీయ జైళ్ళు, భారతదేశం కాన్స్టిట్యూషన్ ప్రకారం నియమించబడిన చెరసాలలు ట్రాన్స్ఫర్మేషన్ కోసమే తప్ప డిస్ట్రక్షన్ కోసం, నాశనం కోసం కాదు. లైఫ్ ఇంప్రిజన్మెంట్ 14 years
వారిని చెరసాలకు పంపిస్తే అక్కడ వారిలో రూపాంతరం వచ్చేటట్టుగానే ప్రోగ్రామింగ్ ఉంది, అంతేగాని నాశనం అయిపోయేట్టు కాదు. కనుక ట్రాన్స్ఫర్మేషనే ఇంపార్టెంట్. ఇండియన్ జ్యుడిషియరీ విభాగంలో శిక్షలు పడినప్పుడు రూపాంతరమే తప్ప నాశనం కాదు. గాడ్స్ సిస్టమ్ కూడా అంతే. రూపాంతరం చెందాలి, మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి. దాని కొరకే శిక్ష అనుభవాల్లోనికి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఏ మనిషిని నాశనం చేయటానికి దేవునికి ఇష్టం లేదు. చివరి వరకు సమయం ఇచ్చాడు, చివరి వరకు సమయం ఇచ్చాడు. దాన్ని అంగీకరిస్తే మంచిది. యాంపుల్ ఆఫ్ టైమ్, మెనీ ఆపర్చునిటీస్, ఎన్నో అవకాశాలు దేవుడు ఇస్తూనే ఉన్నాడు. మనం ఎన్నిసార్లు శ్వాస తీసి పీల్చి బతుకుతున్నాం, అట్లా అనేకమైనటువంటి ఆపర్చునిటీస్ దేవుడు ఇస్తున్నాడు. ప్రతి శ్వాస ఒక అవకాశం అంటాను నేను. ఆ శ్వాస లేకపోతే నువ్వు చనిపోతావు. ఉశ్వాస నిశ్వాసలు. కనుక మనం గాలి పీల్చి వదులుతాం, అలా వదలకపోతే చనిపోయినట్టే. కాబట్టి ప్రతిసారి గాలి పీల్చి వదులుట ఒక అవకాశమే మనకు దేవుడు ఇచ్చింది. జీవితంలో పశ్చాత్తాపడటానికి దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు, హెచ్చరికలు చేస్తున్నాడు, ప్రవక్తలు పంపిస్తున్నాడు, సేవకులు పంపిస్తున్నాడు, సువార్తికులు పంపిస్తున్నాడు, విగ్రహారాధన మానవుని ప్రకటన చేస్తున్నాడు. అయినా ప్రజలు మారలేదు. ఆనాడు అంతే, ఈనాడు అంతే. ఆనాడు అంతే, ఈనాడు అంతే. సోదరుడా, సోదరు, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి. దేవుడు శిక్షించకుండా ఊరుకుంటాడా? నా హృదయానుసారుడని దావీదుని గురించి చెప్పాడు. నా హృదయానుసారుడు అన్నాడు కాబట్టి దావీదు ఎన్ని పాపాలు చేసినా మనోడేలే అని ఊరుకున్నాడా దేవుడు? ఉరియా భార్య విషయంలో, బేత్షెబా విషయంలో దావీదు పాపం చేసినప్పుడు దేవుడు అతన్ని శిక్షించలేదా? నరకానికి పంపటం విషయం కాదు, అక్కడ ఫెలోషిప్ కోల్పోయాడు, రిలేషన్షిప్ కాదు. దావీదు యొక్క కుటుంబం అంతా జీవితకాలం అంతా కూడా యుద్ధం యుద్ధం యుద్ధం, కుటుంబంలో అంతర్యుద్ధం. బిడ్డలు ఒకరినొకరు చంపుకున్నారు, జీవితకాలం కన్నీరు కార్చాడు. కనుక భక్తుల యొక్క జీవితాలు పరిశీలిస్తే వారి జీవితాల్లో కూడాను విశ్వాసం ద్వారా నీతిమంతులయ్యారు. అదే ప్రాసెస్ న్యూ టెస్ట్మెంట్లో యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా మనకు అనుగ్రహించబడింది. మనం దాన్ని గుర్తుపెట్టుకోవాలి. చాలామంది అనుకుంటారు మా దేవుడు ఉన్నాడండి, మేమేం చేసినా ఏం కాదు. ఈ మధ్యన ఒక సంఘంలో చాలా డబ్బు తినేశారని వ్యాఖ్యానం విన్నాను. నేను అడిగాను, ఏమండి అలా తినటం తప్పు కదా అంటే ఒక ఆయన అన్నాడు, దేవుని పిల్లలు తిన్నారులేండి, దేవుని సొమ్ము దేవుని పిల్లలు కాక ఎవరు తింటారు, ఊరుకోండి మీరు అన్నాడు. దేవుడు ఊరుకుంటాడా? నేను ఊరుకున్నానులేండి, నేనేం మాట్లాడలేను అట్లాంటి వాటి మీద. దేవుడు ఊరుకుంటాడా? దేవుడు విడిచిపెడతాడా? గెహజీ, నీవెక్కడికి వెళ్ళావు అంటే నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను అన్నాడు. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో. ఎలీషా అన్నాడు, నా ఆత్మ నీతో కూడా రాలేదా? నా ఆత్మ నీతో కూడా రాలేదా? గేహజీ ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు? ఎలీషాకు దేవుడు బయలుపరిచాడు, వివేచన ఇచ్చాడు, తెలిసిపోయింది. సోదరుడా, సోదరి, దేవుడు అపవిత్రతను ప్రశ్నించేవాడు. మనోళ్లే కదా అని ఊరుకునేవాడు కాదు. మనమైతే ఊరుకుంటాం. మన పిల్లలే కదా, మన బంధువులే కదా, మన కులం వాళ్ళే కదా, మన సంఘం వాళ్ళే కదా, మన ఊరు వాళ్ళే కదా, మన దేశం వాళ్ళే కదా, మన ప్రజలే కదా, అంతా మనం 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 రాజీ. కానీ దేవునికి అది లేదు. దేవుడు రాజీ పడడు. తన ప్రియమైన జనమే తాను భుజం మీద ఎక్కించుకుని గ్రద్ద పిల్లలను తెచ్చినట్టుగా తెచ్చినవాడే, చాలా పర్యాయాలు రక్షించిన వాడే, అయినా కూడా తన ప్రజలు పాపం చేసినప్పుడు శిక్ష ఇచ్చిన వాడే. గాడ్ ఈజ్ జస్ట్. దేవుడు న్యాయవంతుడు, న్యాయవంతుడు. ఆయన న్యాయం తప్పడు. అందుకే యోబు అన్నాడు, సర్వశక్తుడు న్యాయము తప్పుట అసంభవం. సర్వశక్తుడు న్యాయం తప్పుట అసంభవం. జరిగేది కాదు అది. దేవుడు న్యాయం తీరుస్తాడు. న్యాయం చేసే దేవునికి ఇది దూరమగునుగా కన్నాడు అబ్రహాం. అవును, న్యాయవంతుడండి దేవుడు, అన్యాయాన్ని సహించడు. ఇది మనం మర్చిపోకూడదు. దేవుడు దండిస్తాడు. సహోదరుడా, నీవు
నీ పొరుగువాని భార్యను ఆశిస్తే దేవుడు ఊరుకోడు, దేవుడు శిక్షిస్తాడు. దాని కాన్సిక్వెన్స్ భయం, అవమానం నీ జీవితంలోకి వస్తుంది. నువ్వు ప్రార్థన చేయొచ్చు, మరలా నువ్వు క్షమాపణ కోరుకోవచ్చు, కానీ ఆ కాన్సిక్వెన్స్ లైఫ్ టైం నీ జీవితంలో ఆ బ్యాడ్ నేమ్, ఆ బ్యాడ్ విట్నెస్ కొనసాగుతూనే ఉంటుంది. అది సేవకుడైనా విశ్వాసి అయినా, అది పబ్లిక్కు తెలిసినా తెలియకపోయినా సాతాను యొక్క ప్రభావం వారి జీవితాల్లో స్పష్టంగా వాళ్ళు చూస్తారు. వారు పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకున్నప్పుడు మరలా తిరిగి దేవుడు కరుణించి ఆ అపరాధ భావం నుండి వారిని విడిపిస్తాడు. పశ్చాత్తాపడటం చాలా ప్రధానం. రిపెంటెన్స్, మారు మనసు ప్రధానమైన బోధ బైబిల్లో. ఆశీర్వాదాలు బోధ కాదండి. ఆశీర్వాదాలు రక్షించబడిన వాడికి దేవుడిచ్చేవి. నీతిగా ఉన్నవాడికి ఇట్ ఈస్ కంపల్సరీ. నీతిగా ఉన్నవాడికి, న్యాయంగా ఉన్నవాడికి, పరిశుద్ధంగా ఉన్నవాడికి దీవెనల పరంపర కొనసాగుతూనే ఉంటుంది. దానికోసం ప్రత్యేకంగా పబ్లిసిటీ అక్కర్లేదు, ఎవరెవరి దగ్గర తిరగక్కర్లేదు. నువ్వు నీతిగా బ్రతికితే దాని ప్రతిఫలం అనుభవిస్తావు, న్యాయంగా బ్రతికితే దాని యొక్క ప్రతిఫలాన్ని అనుభవిస్తావు, పరిశుద్ధంగా బ్రతికితే దాని యొక్క ప్రతిఫలాన్ని అనుభవిస్తావు. దేవుడు నిన్ను పైకి తెస్తాడు. నువ్వు ప్రార్థనా పరుడు అయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ యాటిట్యూడ్స్ దేవునికి అనుకూలంగా ఉంటే దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. దానికోసం నువ్వు తొందరపడక్కర్లేదు, అది ఆయన టర్న్లో నీకు ఇచ్చేస్తాడు. నేను వేసే పరిష్కారం 15 ఏళ్ళుగా చెబుతున్నాను. ఎవ్రీ ఇయర్ ఆ బ్లెస్సింగ్ నేను చూస్తున్నాను. ఎవ్రీ ఇయర్ ఇన్ మై మినిస్ట్రీ అండ్ ఇన్ మై ఫ్యామిలీ మేము చూస్తున్నాం దాన్ని. ఆ అనుభవంలో దేవుడు వాటంతటా ఇస్తున్నాడు, మేము ఆశించి కూడా కాదు. కాబట్టి వాటిని ఎప్పుడూ మేము పబ్లిక్లో చెప్పలేదు, ఎందుకంటే అవి కలుగుతాయి. మామిడి చెట్టుకు మామిడి పండు వస్తుంది, ఇంకా దాన్ని పెద్దగా విశేషంగా పబ్లిసిటీ ఇవ్వక్కర్లేదు. దానికి దేవుని బిడ్డలకు ఆశీర్వాదాలు కలుగుతాయి. ఆశీర్వాదాలు కలగాలంటే దేవుని బిడ్డలు అవ్వండి అంటే రాంగ్ పబ్లిసిటీ. ఇట్స్ నాట్ ష్యూర్, అది ఖచ్చితంగా కాదు, వాక్యం కాదు అది. రండి 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 అంటే పిలిచేది కాదు, రండి కాదు. దేవుని అంగీకరించిన వారికి కలిగేది ఆశీర్వాదం. చాలా ప్రక్కదారి పడుతుంది నేటి సమాజం. అట్టి కార్యములు చేసిన వారిని నేను దండింపకుందునా. గాడ్ విల్ జడ్జ్ ద పీపుల్. సోదరుడా, సోదరి, ఈ రాత్రికాలం వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ గ్రహించండి. ఒక్కటే సందేశం, పాపాన్ని విడిచి దేవుని వైపు మరలండి. దేవుడు మిమ్మలను కడిగి పవిత్రులుగా చేస్తాడు. ఇది సందేశం. దాని ప్రాకారములు ఎక్కి నాశనము చేయుడి, అయినను నిశేషముగా నాశనము చేయకుడి. దాని శాఖలను కొట్టివేయుడి, అవి యెహోవావి కావు. ప్రాకారాలు అన్నాడు, నాశనం అన్నాడు, శాఖలను కొట్టేయండి అంటూ అవి యెహోవావి కావన్నాడు. శాఖలు అంటే ఎక్స్టెన్షన్స్, వాళ్ళు కొని తెచ్చుకున్నవి, వారు డెవలప్మెంట్స్గా చూపించినవి. శాఖలు విస్తరించినవి, విస్తరణను సూచిస్తుంది. శాఖలు అనే పదం విస్తరించడం సూచిస్తుంది. శాఖోపశాఖలుగా విస్తరించింది అంటారు, చూశారు, అదనమాట. కనుక ఆ విస్తరణకు సంబంధించినటువంటివి దేవునివి కాదు, అవి కొట్టేయండి అన్నాడు. దేవుడు వ్యవసాయంతో పోల్చి మాట్లాడుతుంటాడు అనేక సందర్భాలు. దేవునితో సంబంధం లేని శాఖలు కొన్ని వచ్చేస్తాయి మనలో. చాలా విస్తరణలు, గర్వము, అతిశయము, అహంకారము, లోకము, ధనాపేక్షతో కూడినటువంటి దర్పము, మోసము, అందము కొరకైన ఆక్రందన, ఇవన్నీ కూడాను చాలా శాఖోపశాఖలుగా మన వ్యక్తిత్వం చుట్టూ పేరుకుపోతూ వస్తాయి. వీటిని కొట్టేయాలి, దేవుని నుండి కలిగినవి కాదు. నేత్రాశ, శరీరాశ, జీవపు డంభం, ఈ మూడు దేవుని నుండి కలిగినవి కాదు. ఈ మూడు శాఖలుగా విస్తరిస్తున్నాయి క్రైస్తవ సమాజంలో, ఇండివిజువల్ లైఫ్స్లో నేను చూస్తున్నాను. వాటి బారిన అనేక సందర్భాల్లో నేను పడ్డాను. ఆ శాఖలను కత్తిరించాను. అర్థమవుతుందా? నీవు దేవుని నుండి జీవాన్ని పొంది బలపడి ఫలాలను ఇవ్వాలి. శాఖలు కాదు కావాల్సింది, ఫలాలు కావాలి. నాట్ ద బ్రాంచెస్ బట్ ద ఫ్రూట్స్. విశ్వాసి ఫలించాలి,
విశ్వాసి శాఖోపశాఖలుగా విస్తరించటం కాదు. శాఖోపశాఖలుగా విస్తరించటం ఎక్స్టర్నల్ థింగ్, ఫ్రూట్స్ ఇంటర్నల్ థింగ్. ఫలాలు రావాలి. శాఖలు ఏం చేస్తాయి? చెట్టు పెద్దదైందని సాక్ష్యం ఇస్తాయి, కానీ చెట్టు ప్రయోజనకరమైందని సాక్ష్యం ఇచ్చేది ఫలం. కాబట్టి ఫలాలు కావాలి క్రైస్తవులకి, శాఖలు కాదు. కొమ్మలు కాదు విస్తరించాల్సింది, నీ ఆస్తులు కాదు విస్తరించాల్సింది, నీ బిరుదులు కాదు విస్తరించాల్సింది, నీ పేరు ప్రఖ్యాతులు కాదు విస్తరించాల్సింది. నీలోని దేవుని యొక్క లక్షణాల ఫలములు, ఆత్మ ఫలములు సమాజానికి దొరకాలి. దట్ ఈస్ ద ఛాలెంజ్. అదే సవాలు. నేను ఇప్పుడు దానికోసమే ప్రయత్నిస్తున్నాను. దానికోసమే నేను దేవుని సన్నిధిలో కనిపెట్టుకుంటున్నాను. పేరు ప్రఖ్యాతులు విస్తరించాయి, అదొక శాఖ. ఆర్థిక పటిష్టత ఉన్నది, అదొక శాఖ. లోకంలో రకరకాలైనటువంటి ఆశీర్వాదాలు చూసాం, అదొక శాఖ. కానీ అవి కాదు దేవుడు అడుగుతుంది. వాట్ ఆర్ ద ఫ్రూట్స్ ఆఫ్ స్పిరిట్ ఇన్ మీ? నా యందు ఆత్మఫలాలు ఏమిటి? నేను ప్రభువలే ప్రతిస్పందిస్తానా? అది దేవుడు చూస్తాను. నేను దీవించబడ్డానా అబ్రహాము వలె, యోబు వలె, ఇస్సాకు వలె, యాకోబు వలె, మోషే వలె? కాదు. యేసుక్రీస్తు ప్రభు స్పందించినట్లు నేను స్పందిస్తానా? అది దేవునికి కావాల్సింది. గాడ్ వాంట్స్ ద ఫ్రూట్స్ ఫ్రమ్ యూ. స్పిరిచువల్ ఫ్రూట్ కావాలి నీ నుండి. కానీ ఆనాడు ఇశ్రాయేలీయులు శాఖలు విస్తరించాయి, మతం విస్తరించింది, ఆచారం విస్తరించింది, మందిరాలు విస్తరించాయి, కానీ ఆత్మీయత అణగారిపోయింది. ఆ శాఖలు కొట్టివేయబడాలి, ఆ శాఖలు కొట్టివేయబడాలి. ప్రార్థన చేసుకుంటాం. ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారం ఇచ్చిన కుటుంబం చాణక్యపురి కాలనీ నివాసితులు, ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారం ఇచ్చారు. దేవుడి కుటుంబాన్ని దీవించునుగాక. రేపటి నుండి మాసాంతం వరకు సహకారులు కావాలి, దయతో ప్రార్థించండి. రేపటి వాక్య ధ్యానములో 11వ వచనము నుండి వాక్యాన్ని ధ్యానిద్దాం. మనము ఇంతవరకు దైవ సేవకులు కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ఇర్మియా గ్రంథమును ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రికాలం ఎపిసోడ్కు సహకారం ఇచ్చిన మీ ప్రియ బిడ్డలు చాణక్యపురి నివాసితులను కనికరించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ప్రభు, ఈ సమయంలో ప్రత్యేకంగా మీ దాసుడు కనుమాల రత్నప్రసాద్ గారిని మీ సన్నిధికి తీసుకున్నారని విన్నాను. బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని మీ సన్నిధికి తీసుకున్నందుకు కృతజ్ఞతలు. వారి కుటుంబాన్ని ఆదరించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.